సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. భద్రతా కారణాలతో ఆదివారం హాజరు కాకుండా మినహాయింపు కావాలని అల్లు అర్జున్ వినతికి అంగీకరించింది. మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ ఇష్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? యశ్వంతి, హీరో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట్ల ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, దాని తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరైంది. దాంతోపాటు రెగ్యులర్ బెయిల్ కావాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని అల్లు అర్జున్ ఆశ్రయించాడు. రెగ్యులర్ బెయిల్ కూడా న్యాయస్థానం గ్రాంట్ చేసింది. దాంతో కొన్ని షరతులు కూడా విధించింది. ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అటు ఏసీపీ, ఎస్హెచ్ఓ ఇద్దరు సమక్షంలో కూడా విచారణకి హాజరు కావాలి అంటూ ఒక షరతు విధించడంతో పాటు అల్లు అర్జున్ హైదరాబాద్ కాకుండా రాష్ట్రం దాటి వెళ్తే ఒకవేళ ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, విదేశాలకు వెళ్ళొద్దు అనే షరతు కూడా విధించింది. సో ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యేందుకు ఇటు భద్రతా పరంగా కొంతవరకు లోపాలుండే అవకాశం ఉంది, భద్రత లోపించే అవకాశం ఉంది, శాంతి భద్రతలకు కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆదివారం ఏదైతే విచారణకు హాజరు కావాలనే దానికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలి అంటే కూడా అల్లు అర్జున్ న్యాయస్థానానికి ఒక వినతి చేశాడు. సో దానిపైన కూడా న్యాయస్థానము అన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించి కొద్దిసేపటి క్రితమే ఒక తీర్పు వెలువరించింది. ఆదివారం అల్లు అర్జున్ ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరు కావాలి అనే షరతు ఏదైతే ఉందో దాని నుండి మినహాయిస్తూ దాంతోపాటు విదేశాలకు వెళ్లేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. ముఖ్యంగా బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత, రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్కి మంజూరైన తర్వాత ఒక ఆదివారం విచారణకు హాజరయ్యాడు. ఆ ఆదివారం విచారణకు హాజరైనప్పుడు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఇటు అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సో ఈ విధంగా ప్రతి ఆదివారం కూడా అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడము, కొంతవరకు బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ని మళ్లిస్తున్న క్రమంలో కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, అంటే సాధారణ వాహనదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం, ఎందుకంటే ప్రతి ఆదివారము అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంది అనేది ఆల్రెడీ అల్లు అర్జున్ సోషల్ ప్లాట్ఫామ్స్లో బాగా వైరల్ అయిపోయింది. దాంతోపాటు జనరల్గా కూడా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా ఆదివారం అయితే తెల్లారి పెద్ద సంఖ్యలో కూడా ఫ్యాన్స్ వచ్చి చేరుతున్న క్రమంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం పరిసర ప్రాంతాల్లో కూడా కొంతవరకు పోలీసులకు అది హెడ్ఏక్గా మారింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే ప్రతి ఆదివారం కూడా విచారణకు హాజరవ్వడం కొంతవరకు సాధ్యం కాదు అని భావించిన అల్లు అర్జున్ న్యాయస్థానానికి అయితే ఒక వినతి చేశాడు. ప్రతి ఆదివారము విచారణకి హాజరు కాకుండా వెసులుబాటు కల్పించాలి, దాని నుండి మినహాయించాలి. ఏదైతే న్యాయస్థానం షరతు విధించిందో అదొక్క దాని నుండి మినహాయిస్తే మంచిది, ఎందుకంటే భద్రతా కారణాల వల్ల వీటన్నిటిని కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకోవాలి అనే వినతిని మాత్రం ప్రస్తుతం నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకొని అందులో అల్లు అర్జున్కి ఊరట లభించింది అని చెప్పాలి. రెగ్యులర్ బెయిల్ మంజూరైన తర్వాత ఈ కొన్ని షరతులకు సంబంధించి మెయిన్గా ఆదివారం విచారణకు హాజరు కావాలి అనే షరతు పైన కొంతమేరకు అటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అన్ని రకాలుగా కొంతమేరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారము అటు ఏసీపీ, ఎస్హెచ్ఓ సమక్షంలో అల్లు అర్జున్ విచారణకి హాజరు కానవసరం లేదు అంటూ మాత్రం ప్రస్తుతం నాంపల్లి కోర్టు ఒక తీర్పునైతే వెలువరించింది. దాంతోపాటు విదేశాలకు వెళ్లేందుకు కూడా ఊరట లభించింది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉండే, రెగ్యులర్ బెయిల్ గ్రాంట్ అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పోలీసులకు సమాచారం అందించాలి అంటూ కూడా అల్లు అర్జున్కి షరతు విధించిన విషయం తెలిసింది. సో ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, విదేశాలకు కూడా వెళ్ళొచ్చు అంటూ ఒక విధంగా బిగ్ రిలీఫ్ అల్లు అర్జున్కి న్యాయస్థానం ఇచ్చింది. సో ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ఇక ప్రతి ఆదివారము విచారణకు హాజరు కానవసరం లేదు. దాంతోపాటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లేందుకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మాత్రం ప్రస్తుతము నాంపల్లి కోర్టు ఒక తీర్పునైతే వెలువరించింది. శ్రవంతి.